పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విశాఖలో భూముల దోపిడీ కోసం పెట్టిన కనిపిస్తున్నట్టు తనకు తెలుస్తున్నట్టు పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆమె చార్జ్ తీసుకున్న మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై ఆమె ఈ విధంగానే విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ఉన్నది స్టిక్కర్ ప్రభుత్వమని, వచ్చిన కంపెనీలనే వెళ్లగొట్టారని మండిపాటు చేశారు. అలాగే కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని పురంధేశ్వరి ఆరోపణలు చేశారు. విశాఖలో భూముల దోపిడీ కోసం దృష్టి పెట్టినట్లు కనిపిస్తుందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షులు కంప్లైంట్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది స్టిక్కర్ ప్రభుత్వం మాత్రమేనని పురంధేశ్వరి తీవ్రంగా విమర్శించారు. టిడ్కో ఇళ్లను కూడా కేటాయించలేని దయనీయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అది పేదలను వంచడమేనని, టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందంటూ తీసుకున్న అప్పుకు లబ్ధిదారులకు ఇప్పుడు నోటీసులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇన్ఫోసిస్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఏమీ లేదంటూ, అసలు వచ్చిన ఐటీ కంపెనీలను జగన్ సర్కార్ వెళ్లగొడుతుందంటూ పురంధేశ్వరి చెప్పారు. కోడి గుడ్ల మీద కూడా సీఎం జగన్ స్టిక్కర్లు వేసుకునే దుస్థితి ఉందని, బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అంటూ పురంధేశ్వరి పేర్కొన్నారు. మరోవైపు కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నట్లు కనిపిస్తుందని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలంటూ పురంధేశ్వరి ప్రశ్నించారు.